ఎస్ హెచ్సిఏపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. సో అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని కూడా, ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్చరించింది. హెచ్సిఏ ట్రెజర్ కు ఎస్ఆర్హెచ్ మేనేజర్ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హెచ్సిఏకు సన్ రైజర్స్ 10% ప్రకారం 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తోంది. కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్ రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. సో మ్యాచ్ మొదలవ్వబోతుండగా ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయమని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని కూడా పేర్కొంది. అయితే 12 ఏళ్లుగా హెచ్సిఏతో కలిసి పని చేస్తున్నామని, గత 2 ఏళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయంది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సో ఇప్పటికే అంటే అనేక వివాదాల్లో ఉన్న హెచ్సిఏని అసలు ఇప్పుడు మళ్ళీ ఎస్ఆర్హెచ్ ను ఎక్స్ట్రా టికెట్స్ కోసం వేధిస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎస్ సంజన, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ అనేది చాలా రసవత్తరంగా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ టీంకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎమోషన్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఎలాగైనా ఈ టోర్నీని గెలుస్తున్నటువంటి ఆశాభావంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టీం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, అంటే ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినా కూడా అంటే ఎప్పుడు స్టేడియం అనేది ఫిలప్ అయిపోతూ ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లోనే, నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంటాయి. సో ఇట్లాంటి ఇంత క్రేజ్ ఉన్నటువంటి హైదరాబాదు ఇటు సన్ రైజర్స్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పుడు ఒక కీలక అంశం అనేది వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా ఇప్పుడు హెచ్సిఏ నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంటు హెచ్సిఏకు ఒక లేఖ ద్వారా తెలిపింది. ఈ లేఖలో అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ముఖ్యంగా టికెట్ల విషయంలో హెచ్సిఏ మేనేజ్మెంటు, ముఖ్యంగా అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా తాము ఇస్తున్నటువంటి టికెట్స్ మాత్రమే కాకుండా ఇంకా అదనపు టికెట్లు కావాలంటూ తమను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఒక మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇందులో మన దగ్గర ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ దగ్గర ఈ మెయిల్లో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఉన్నాయి. ఇందులో చాలా క్లియర్గా తెలియజేశారు. వాస్తవానికి ఈ లెటర్ అనేది ఈ మెయిల్ ద్వారా వెళ్ళింది. ఈ మెయిల్లో శ్రీనన్నది అనేటువంటి సన్ నెట్వర్క్కు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్హెచ్కు మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి హెచ్సిఏ ట్రెజరర్కు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని ప్రధాన అంశాలను కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇందులో మెన్షన్ చేసినటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే, వీఆర్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్ అబౌట్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ రిగార్డింగ్ ఇంటిమిడేషన్, బ్లాక్మెయిలింగ్ ఫర్ ఫ్రీ టికెట్స్ బై హెచ్సిఏ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్టార్ట్ చేస్తూ ఈ యొక్క బ్లాక్మెయిలింగ్ అనేది జరుగుతోంది ఫ్రీ టికెట్ల కోసం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు తాము దగ్గర 12 సంవత్సరాల నుంచి కూడా హెచ్సిఏతో ఒక రిలేషన్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాము, ఎప్పుడు కూడా తమకు ఎటువంటి ఇబ్బంది ఎదురవలేదు. కానీ ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుంచి ఈ ఫ్రీ టికెట్స్ విషయంలోనే తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనేటువంటి విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఇందులో ఈ బ్లాక్మెయిలింగ్కు సంబంధించి తాము ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇందులో ప్రధాన పాత్ర అనేది, ఈ టోటల్ వ్యవహారం అనేది హెచ్సిఏ నుంచి మాత్రమే కాదు, ప్రధానంగా ఇది ఎదుర్కొంటున్నది హెచ్సిఏ అధ్యక్షుడి నుంచి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు తాము చేసినటువంటి మెయిల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే దీని మీదనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే హెచ్సిఏకు సంబంధించి ఇప్పటికే అనేక వివాదాలు అనేవి ఉన్నాయి.
గతంలో ఇటు హెచ్సిఏలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ టికెట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ టికెట్స్ అమ్మకాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తాయని, మరోవైపు అక్కడ ఏదైతే కాంట్రాక్టుల విషయంలో కూడా అనేక వివాదాలు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా సన్ రైజర్స్ తాము ఇలాగే తమ పరిస్థితి కొనసాగితే మాత్రం వదిలివేసి వెళ్ళిపోతాము, వేరొక వెన్యూ చూసుకుంటాము, ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి, మీటింగ్ను కనుక ఏర్పాటు చేసి చర్చలు సఫలం కాకపోతే తాము ఇక్కడ ఆడటం ఇష్టం లేకపోతే మాత్రం వేరొక వెన్యూ చూసుకుంటామనేటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా ఈ లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి దీని మీద ఏ రకమైనటువంటి స్పందన అనేది హెచ్సిఏ నుంచి వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ యొక్క మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు అనేవి చాలా అంటే క్రేజ్తో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఒక పెద్ద అంటే ఫేమస్ అయిందని చెప్పాలి. ఐపీఎల్కి సీజన్ అనేది చాలా పాపులర్ సాధించగా ముఖ్యంగా హైదరాబాద్లో మ్యాచ్ అంటే ప్రజల్లో చాలా క్రేజ్ అనేది ఏర్పడింది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అనేది కొంత అసంతృప్తిగా ఉండటం, ఏకంగా వెన్యూనే మార్చుకుంటాము, ఇక్కడ కాకపోతే వేరొక చోట వెళ్ళి ఆడుకుంటాము, హైదరాబాద్ను వదిలేస్తాము, ఇలాగే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని హెచ్సిఏకు ఒక లేఖ రాయటం అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేక విమర్శలకు దారితీస్తుంది. మరి దీని మీద ఏ రకమైనటువంటి స్పందన హెచ్సిఏ నుంచి వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సంజన. అంటే రత్నకుమార్, ఒకవేళ ఇటు ఎస్ఆర్హెచ్ తో హెచ్సిఏ చర్చలు సఫలం కాకపోతే అంటే తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఈ చర్చలు అనేవి గనక సఫలం కాకపోతే ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. వాళ్ళు రాసినటువంటి ఆ మెయిల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలను కూడా తెలియజేశారు. అందులోనే వాళ్ళు తెలియజేసిన విషయం, ఒకవేళ మీరు అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గనక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద డిస్కషన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తాము ఈ వెన్యూను వదిలివేసి వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేశారు. ఒకవేళ ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ టీం కనుక వేరే ప్లేస్కు వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఒక ప్రతిష్టకు భంగం వాటిల్లినటువంటి అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కావచ్చు, దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటిది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీము నిరాశకు గురైంది, ఇబ్బందులు పడుతోంది. ఆ కారణం చేతనే వాళ్ళు హైదరాబాద్ను వదిలి వేరొక వెన్యూను హోమ్ గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం కనుక అది కనుక డిసైడ్ అయితే మాత్రం ఇది ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఇది ఒక చెడ్డ పేరు అయితే మిగులుస్తోంది. దీని మీద ఖచ్చితంగా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇది అనేక ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాదు ప్రజలు ఎస్ఆర్హెచ్ టీమును ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మనం లాస్ట్ మ్యాచ్లలో కూడా చూసాం. ఇట్లా గత సీజన్ నుంచి మొదలు పెట్టినట్టయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి 2 మ్యాచ్లలో ఫస్ట్ మ్యాచ్ గెలిచి సెకండ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా హైదరాబాదు జట్టును ఇప్పటి వరకు కూడా చాలా సమర్థిస్తూనే వస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు అండదండలు అందిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే చాలా సొంతంగా ఫీల్ అవుతుంటారు, ఇది మా జట్టు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అట్లాంటిది టీం మేనేజ్మెంట్ ఇబ్బందులకు గురవుతోంది. అది కూడా ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయం కనుక ఇది బయటకు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే అందులో భాగంగానే వాళ్ళు చాలా స్పష్టంగా అందులో హెచ్సిఏ ప్రెసిడెంట్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఈ విషయం ఇది కనుక చర్చకు రాకపోతే మాత్రం తాము ఖచ్చితంగా బీసీసీఐతోనూ మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతోనూ దీని మీద డిస్కస్ చేసి వెన్యూను చేంజ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో దీని మీద ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకు అంటే ఇప్పటికే తాము తెలియజేస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి ఎప్పుడైతే ఈ లెటర్ని మెన్షన్ చేస్తూ కూడా వీళ్ళు లేఖ రాస్తూ కూడా ఇందులో తెలియజేసినటువంటి విషయం, స్టేడియం కెపాసిటీ 39,000 స్టేడియం టికెట్ల కెపాసిటీ అనేది ఉంటుంది. దీంట్లో మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి 10% అంటే 3,900 టికెట్లను ఆల్రెడీ ఇస్తున్నాము. అందులోనే బాక్సులకు కేటాయించినటువంటి టికెట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాంటిది ఎప్పుడు 50 మెంబర్స్కు సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ బాక్సులలో మేము ఇచ్చినటువంటి టికెట్లు అనేవి ఒక బాక్స్ అనేది కేటాయిస్తూ ఉంటాము. ఇప్పుడు అదనంగా మరొక బాక్స్ కావాలి అని అంటూ కూడా తమను వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులకు గురి చేయడమే కాదు, మ్యాచ్ ఇంకొక గంట ముందు వరకు కూడా ఆ బాక్సులకు తాళాలు వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లోపలికి ఎంట్రీ అనేది లేకుండా. పైగా అసలు వాస్తవానికి ఐపీఎల్ అనేది ఎస్ఆర్హెచ్ టీం అనేది టోటల్గా ఉప్పల్ స్టేడియాన్ని రెంట్కు తీసుకున్నటువంటి స్టేడియం మీద వీళ్ళు ఎలా అజమాయిషీ చెలాయిస్తున్నారు అనేది వాళ్ళు తెలియజేస్తున్నటువంటి అంశం. రెంట్ మొత్తాన్ని కూడా మేము పే చేసుకుంటే దాని మీద పెత్తనం రత్నకుమార్, అంటే ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు అంటే ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్ గా మారింది. సో వన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ కానీ హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోతే అసలు ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అంటారు?
ఎస్ ఖచ్చితంగా ఇందులో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీము హోమ్ గ్రౌండ్గా వేరొక ప్రాంతాన్ని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి స్టేడియం కాకుండా వేరొక స్టేడియాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఒక ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు క్రికెట్ చూడటం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. అటువంటిది ఇక్కడ ఇంటర్నల్గా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి సమస్యలు బయటికి వచ్చి ఇది ఒకవేళ వారు ఎస్ఆర్హెచ్ టీం కనుక దీని మీద యాజమాన్యం ఒక డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా మేము లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయం కనుక బయటకు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి అంశంగానే మిగిలిపోతుంటుంది. దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏకంగా కావ్యం ఎస్ఆర్హెచ్ టీం యాజమాన్యం ఇప్పటికే మేనేజర్ దీని మీద స్పందించారంటే ఈ విషయం అనేది ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్లో ఒకళ్ళైనటువంటి సీఈఓ కావ్యమారన్ దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది. ఆమె వారి డైరెక్షన్లోనే పనిచేస్తూ ఉంటారు కాబట్టి సో ఇదంతా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించే అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. మరి దీని మీద ఖచ్చితంగా హెచ్సిఎస్ స్పందించాలి, చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం, హైదరాబాద్ ప్రజల యొక్క ఎమోషన్కు సంబంధించినటువంటి విషయం చాలా. ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్ అనేది చాలా రసవత్తరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడినటువంటి సందర్భంలో ఇట్లాంటి వ్యవహారాలు కేవలం ఫ్రీ టికెట్లు, కాంప్లిమెంటరీ పాస్లు అనేవి తక్కువగా ఇస్తున్నారు, ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క చిన్న అంశం పెద్దగా మారి ఇది మరింత ఉధృతం అయితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. దీని మీద మరి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పటివరకు కేవలం ఎస్ఆర్హెచ్ వర్షన్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హెచ్సిఏ మేనేజ్మెంట్ దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. నిజంగానే వాళ్ళు లాక్స్ వేశారా? ఎందుకంటే వీళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నారు తాము పెట్టినటువంటి మెయిల్లో తాళాలు వేస్తున్నారు. బాక్సులలో కూర్చోవలసినటువంటి విఐపీలు ఎవరైతే ఎంట్రన్స్ ఉంటుందో వాళ్ళు ఆ రూమ్లకు బాక్సులు వేస్తే తాము కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాచ్ గంట ముందు వరకు కూడా తాళాలు వేసి ఉంచుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మేము టోటల్ స్టేడియానికి సంబంధించినటువంటి ఫీజు మొత్తాన్ని రెంట్ చెల్లించి మేము స్టేడియాన్ని మేము తీసుకుంటే దీని మీద వీళ్ళు హెచ్సిఏ పెత్తనం చేస్తోంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇంటిమిడేట్ చేస్తుంది అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది అసలు ఏ రకంగా స్పందిస్తుంది హెచ్సిఏ ఈ విషయంలో అనేది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.